నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, మున్సిపల్ ఎన్నికల సమయంలో కేసీఆర్కి ఏదో నోటీస్ ఇచ్చినామనేటువంటి చర్చోపచర్చలు నడపడం ద్వారా, చర్చలు దిగడం ద్వారా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ హామీలు ఏవైతే ఉన్నాయో, మోసపూరితమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రజలను వంచిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దృష్టిని మరల్చలేరు. ఇంటింటికి వాడవాడన ప్రతి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని మున్సిపాలిటీస్, అన్ని కార్పొరేషన్లలో కూడా ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత వాగ్దానాల మీద ప్రజలు నిలదీసే అంశంగానే ఈ ఎన్నికలు జరుగుతాయి. మున్సిపల్ ఎన్నికలు వాళ్ళని వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించేది లేదు, బరాబర్ కొట్లాడతాం. ఈ నోటీసులతో, పీటీసీలతో అయ్యేది లేదు, పోయేది లేదు, కాలయాపన తప్ప. మేమేదో కక్ష సాధిస్తున్నాం, మేమేదో కేసీఆర్ను చిన్నవి చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం అని అనుకుంటే అది మీ లేఖితనం అవుతుంది తప్ప కేసీఆర్ను మీరు కాదు కదా, మీ జేజేపీలు కూడా తక్కువ చేయలేరు. ఎందుకంటే మీకు అందనంత ఎత్తులో కేసీఆర్ ఉన్నాడు. అది మీకు అది అర్థం కావట్లేదు, ప్రజలకు తెలుసు. మీ చర్యలు అనేటువంటివి తెలంగాణ సమాజంలో మీ మీద మరింత ఏయాభావాన్ని కల్పిస్తాయి తప్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద మీ చర్యలు మీకేం ఫలితాలు ఇవ్వవు. ఖచ్చితంగా ప్రజలు సరైనటువంటి రీతిలో జవాబిస్తారని చెప్పి నమ్ముతూ ఆ నోటీసులు కానీ, ఆ విచారణ తీరును కానీ, సిట్ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ యొక్క సంస్థలాగా, జేబు సంస్థలాగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం. పోలీసులు నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి వాళ్ళు పార్టీ, అధికార పార్టీ చెప్తే అట్లా చేసేటువంటి వ్యక్తిగత నౌకరదారులాగా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రాజ్యాంగానికి మంచిది కాదు. అది పునఃసమీక్ష చేసుకుంటే మంచిది. వాళ్ళ మంచిది మీద మేము పక్కా గ్యారంటీ, 6 గ్యారంటీలు చేయూతను అమలు చేస్తాము, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము, ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు డబ్బులు అందజేస్తాం ఖర్చులకు అని చెప్పినటువంటి ప్రభుత్వం, అందులో ఒక్క ప్రీ ఆర్టీసీ తప్ప ఇంకా ఏది కూడా ముట్టుకోలేదు. అమ్మాయిలకి ఇస్తున్న స్కూటర్లు కానీ, తులం బంగారం కానీ, మిగతా విషయాలు కానీ ఏమి ముట్టుకోలేదు. అప్పుడు మాత్రం రైతు బంధు కానీ అది ముట్టుకోలేదు. అప్పుడు మాత్రం హామీలు ఇప్పించింది ఎవరితోటి? అసలు ఈ దేశానికి ప్రధాని అవుతాడు అని చెప్పి ప్రచారం జరిగినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారితో ఇప్పించారు. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి నేనున్న మీకు గ్యారెంటీ అని ఆయనతో చెప్పించారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు హామీలు ఎట్లా చేయాలన్న దాన్ని తీసుకుపోలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పారు, మాకు తెలుసో తెలియకో బడ్జెట్ ఇంత అవుతుందని మేము అనుకోలేదు, ఏమనుకోవద్దు, విడతల వారిగా చేస్తామన్నారు. ఈనాటికి ఒక్క విడత కూడా రిలీజ్ చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా పిఆర్సీ కానివ్వండి, మిగతా విషయం కానివ్వండి, ఏ ప్రస్తావన లేదు. ఇవన్నీ ప్రజలు ఎక్కడ తిరిగి అడుగుతారో అని చెప్పి అవన్నీ ప్రజలందరినీ పక్కదారి పట్టించడం కోసం మాత్రం ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ముఖ్య నాయకులందరినీ పిలిచేసి ఒక 5-6 గంటలు మాత్రం ఎంక్వైరీ పేరు మీద కూర్చోబెడుతున్నారు. ఈ గడ్డ భూమి పుట్టినప్పటి నుంచి గూఢచారి వ్యవస్థ, వేగుల వ్యవస్థ ఉన్నది. చాణక్యుల కాలం నుంచి వేగుల వ్యవస్థ ఉన్నది. శత్రు దేశంలో కుమ్మరుడు రూపంలో ఉన్నటువంటి వేగు ఆ దేశంలో ఆయుధాలు ఎట్లా తయారవుతున్నాయి, ఎంతమంది సైనికులు తయారవుతుందని తన రాజుకు అందించేవాడు సమాచారం. మెల్లమెల్లగా వ్యవస్థ ఇంటెలిజెన్స్ లోకి వచ్చింది. ఇంటెలిజెన్స్ లోని లేటెస్ట్ టెలిఫోన్ లోకి వచ్చింది. అది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులకు. ఆ ముఖ్యమంత్రికి ఏం సమాచారం ఇస్తారు, హోమ్ మినిస్టర్కి ఏం సమాచారం ఇస్తారు అనేది మిగతా మనకెవరికి సంబంధం లేని సబ్జెక్ట్. అది సంబంధించిన అధికారులు సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారనేది వారి ఇష్టం, వాళ్ళ గైడ్ లైన్స్ వాళ్ళకు ఉంటాయి. దాని పేరు మీద ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఎంక్వైరీ పేరు మీద దృష్టి మరల్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అభివృద్ధి వైపు, న్యాయం వైపు ప్రజలు ఆలోచించి ఓటింగ్ చేయవలసిందిగా. అబద్ధాల వైపు మన ప్రయాణం చేద్దామా? ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు, ఆటో వాళ్ళకి ఎంత బాకీ ఉన్నాడు, మహిళలకు ఎంత బాకీ ఉన్నాడు, విద్యార్థులకు ఎంత బాకీ ఉన్నాడు, నిరుద్యోగులకు ఎంత బాకీ ఉన్నాడు, ఈ బాకులన్నీ తీర్చిన తర్వాత కదా ప్రభుత్వం ఓటు అడగాలి. ప్రభుత్వం బాకీలు పెట్టి మళ్ళొకసారి ఓటింగ్కి వస్తుంది. కాబట్టి వనపర్తి ప్రజలారా, తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
నిజం వైపు పయనించండి, అభివృద్ధి వైపు పయనించండి. మీరందరూ కూడా ఆ విధంగా సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ